ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా సమాచారం. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లోని నువాపా జిల్లా సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కులాధిహి ఘాట్ రిజర్వ్డ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టుల నిర్మూలనలో భాగంగా ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో భద్రతా బలగాలు భారీ ఎత్తున సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్కు చెందిన సిఆర్పిఎఫ్, ఒడిశాకు చెందిన ఎస్జిఓ బలగాలు ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఘటనా స్థలంలో ఒక ఎస్ఎల్ఆర్తో సహా ఐఈడీలను, భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గరియాబంద్, డిఆర్జీ, కోబ్రా దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేస్తున్న సమయంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎప్పటికప్పుడు ఎన్కౌంటర్ను పర్యవేక్షణ చేస్తున్న ఒడిశాకు చెందిన ఎస్పీ, గరియాబంద్ ఎస్పీలు దీనిపై ఒక వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు జయరాం అలియాస్ చలపతి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. చలపతిపై ₹1 కోటి రివార్డు ఉంది. ఘటనా స్థలంలో కొనసాగుతున్న ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో సీనియర్ క్యాడర్కు చెందిన మావోయిస్టులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 19 నుంచి 2 రాష్ట్రాల బలగాలు ఉమ్మడి ఆపరేషన్ చేపడుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఇప్పటి వరకు ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు? కొంతమంది లొంగిపోయినట్లుగా కూడా ఒక సమాచారం అందుతోంది. మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి మహేందర్? కార్తిక్, పెద్ద భారీ ఎన్కౌంటర్ గా మనం చెప్పుకోవాలి. ఇప్పటి వరకు 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఆపరేషన్ మొత్తం పూర్తయిన తర్వాత ఇటు ఒరిస్సా, అదేవిధంగా ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఈ నెల 19 నుంచి ఛత్తీస్గఢ్, ఒరిస్సా 2 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు ఉమ్మడి ఆపరేషన్ సంబంధించి కొనసాగిస్తూ వస్తున్నారు. గరియాబాద్ సంబంధించిన ఏరియా, అంటే ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దు సంబంధించిన ఏరియాల్లో 3 మావోయిస్టు పార్టీలకు సంబంధించిన టీమ్స్ ఒక మీటింగ్, ఒక రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేశారని ఒక పక్కా సమాచారంతో కూడా ఈ కుంబింగ్ ప్రారంభించారు. దాదాపుగా 3 రోజుల నుంచి కూడా ఈ కుంబింగ్ సంబంధించి కొనసాగుతూ వస్తుంది. నిన్న కూడా దాదాపుగా 3 గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఇవాళ కూడా ఇంకా ఎదురుకాల్పులు జరుగుతూ వస్తున్నాయి. ఈ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు టార్గెట్ గానే ఈ కుంబింగ్ సంబంధించి సర్చ్ ఆపరేషన్ కొనసాగినట్లు తెలుస్తుంది. ఇందులో చనిపోయిన దాంట్లో కూడా కీలకమైన సభ్యుడు, ఛత్తీస్గఢ్ సంబంధించి కూడా కీలక నేతలు ఉన్నారు. ఒరిస్సా సంబంధించిన నేతలు కూడా ఇందులో ఉన్నారు. ప్రధానంగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న జయరాం అలియాస్ చలపతి కూడా ఇందులో మృతి చెందాడు. చలపతిపై ₹1 కోటి రివార్డు కూడా ఉంది. ఈ చలపతితో పాటుగా మృతుల్లో కొందరు సీనియర్ సంబంధించిన కేడర్ సంబంధించిన మావోయిస్టులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా మినిమం 10 నుంచి 20 మంది మధ్య మావోయిస్టులు కూడా చనిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ జనవరి నెలలో కూడా మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో కేంద్ర మావోయిస్టు పార్టీ కూడా ఉక్కిరిబిక్కిరవుతుంది. ఏం చేయాలో కూడా అంతు చిక్కని పరిస్థితి సంబంధించి ఏర్పడింది. ఇందులో కీలక నేతలు సంబంధించి చనిపోతున్న నేపథ్యంలో ఆ పార్టీ కొంత గందరగోళంలో పడినట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు ఛత్తీస్గఢ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ గా కుంబింగ్ సంబంధించి నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఒరిస్సా సంబంధించిన టీమ్స్ కూడా రంగంలో దిగాయి. ఒరిస్సా సంబంధించిన పోలీసులు కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా కుంబింగ్ సంబంధించి ప్రారంభించాయి. మొన్న తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు సంబంధించిన కుంబింగ్ ఆపరేషన్ 6వ తేదీ నుంచి కూడా ప్రారంభమైంది. 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ఈ కుంబింగ్ ఆపరేషన్ సంబంధించి కొనసాగింది. ఇందులో ఎన్కౌంటర్ దాదాపు 2 ఎన్కౌంటర్లు జరిగాయి. ఇందులో మొత్తం 30 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రస్తుతం ఈ 19వ తేదీ నుంచి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ సంబంధించి ఈ సరిహద్దులో ఆపరేషన్ సంబంధించి కొనసాగుతూ వస్తుంది. ఈ ఆపరేషన్ కూడా మరో 3 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మరో 2-3 ఎన్కౌంటర్లు కూడా జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంకో 2 టీమ్స్, ఇప్పటివరకు 3 టీమ్స్ సంబంధించి పోలీసులకు వచ్చాక ఇంకో 2 టీమ్స్ కూడా మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఆ 2 టీమ్స్ లో కూడా ఏపీకి చెందిన కొందరు కీలక నేతలు కూడా, మావోయిస్టు పార్టీ నేతలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వీరితో పాటుగా ఒరిస్సా సంబంధించిన టీమ్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మొత్తం కేంద్ర కమిటీలో ఉన్న కీలకమైన సభ్యులుగా టార్గెట్ గానే ఈ వరుసగా కుంబింగ్ ఆపరేషన్, చర్చ ఆపరేషన్ కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం చలపతి మృతి చెందడం కూడా, చలపతి చాలా కీలకంగా ఉంటూ వస్తాడు మావోయిస్టు పార్టీలో. ఏపీకి చెందిన చలపతి చాలా వరకు ఎన్కౌంటర్ లో కీలక భూమిక పోషించి వచ్చారు. ఐఈడీ సంబంధించి మందు పాత్రలకు సంబంధించి బ్లాస్టింగ్ చేయడంలో చలపతి చాలా బిట్ట. దీంతో చలపతి టార్గెట్ గానే ఈ సంబంధించి ఈ ఆపరేషన్ కొనసాగింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఐఈడీ సంబంధించిన మందు పాత్ర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా
స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ మూట ఎక్కువగా మందు పాత్రలు ఐఈడి సంబంధించింది. దాదాపుగా 200 నుంచి 250 వరకు ఐఈడి సంబంధించిన భారీ ఎత్తున పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నారన్నది కూడా వారికి ఒక సమాచారంలో భాగంగా కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగినట్లు కూడా ఛత్తీస్గఢ్ ఒరిస్సా సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి చెప్పుకొస్తూ వస్తున్నారు. సాయంత్రం 5 గంటల కూడా ఉమ్మడిగా ఒరిస్సా ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి టోటల్ గా ఈ 3 రోజుల పాటు జరిగిన ఆపరేషన్ లో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది లొంగిపోయారు, ఎవరెవరు చనిపోయారు అన్నది కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతూనే వస్తున్నాయి. కార్తిక్. రైట్ మహేందర్.